Hi guys, welcome back to my channel Life with Deepika Bojja. So this video is going to be my life story and my own experiences part 2. ఏంటి నేను బీరువా అంతా ఉన్నా అనుకుంటున్నారా? నేను కొంచెం టాలే, బట్ మరీ అంత బీరువా అంతా ఆర్ ఈ స్టాండ్ కంటే ఎక్కువ టాల్ అయితే లేను. వేర్ ఇస్ దిస్ స్టాండ్? వేర్ దిస్ స్టాండ్? No, I'm not that taller. I'm not taller than the stand. I'm not taller than the birwa. Let me show you. Oh, wow. Okay, I just changed my position. This is the continuation. And where we are? We are in 2018 is completed. 18 is completed. 18లో మనం మాట్లాడుకున్నది 19లో చెప్పొద్దు ఎవరికి. సో 2019 వచ్చింది. పెద్ద చేంజెస్ ఏం కాలే, పెద్ద చేంజెస్ కూడా అవ్వద్దు, బికాజ్ అప్పుడే ఒక పెద్ద చేంజ్ వచ్చింది కాబట్టి లైఫ్లో పెద్ద చేంజెస్ కూడా అవసరం లేదు. నాకు ఇట్లా జాబ్ రాగానే ఇట్లా ఆన్ సైట్ రావాల్సిన అవసరం కూడా లేదు కదా, బికాజ్ ఐ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ ఐ హ్యావ్. నేను అంత కష్టపడి అంత ప్రే చేసి అంత బ్లెస్సింగ్స్ నేను గెయిన్ చేసి ఒక మంచి థింగ్ నేను అది ఐ గాట్ దట్ అంటే నేను దాన్ని ఎంజాయ్ చేయాలి. దేవుడు అది నన్ను టెస్ట్ చేసిండు. అప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావా ఆర్ నాకు ఇంకా కావాలి, నన్ను ఇంకా కావాలి అని అట్లా ఇంకా నన్ను అడుగుతూనే ఉంటావా అని నన్ను టెస్ట్ చేసిండు గాడ్. నేను అది కొంచెం తెలుసుకొని మంచి స్టెప్ తీసుకొని, లేదు గాడ్ మీరేమిచ్చినా నాకు ఓకే అని అనాల్సింది. బట్ నేను అంత మంచి కిడ్నీ కాదు. నేను అడిగిన, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అడిగిన. 19 క్యాజువల్గా గడిచిపోయింది. 19 to 20 క్యాజువల్గా గడిచిపోయింది. నాకైతే కొంచెం ఫుల్ ఆఫ్ హ్యాపీ అండ్ సాడ్ రెండు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఫుల్ ఆఫ్ హ్యాపీ అండ్ సాడ్, ఫుల్ ఆఫ్ హ్యాపీ అండ్ సాడ్. నిజంగా చెప్తున్నా, హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం సాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. నేను ఏం లూజ్ అవ్వలే ఎక్సెప్ట్ మై సమ్ హోప్స్ అండ్ సమ్ హ్యాపీనెసెస్ అండ్ సమ్ లైక్ గ్యాదరింగ్స్ అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసే టైంలో కొంచెం డ్రాప్ అయినాయి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేర్ దోస్ ఆల్ బికాజ్ దే ఆర్ లైక్ ఏమంటారు పాసింగ్ క్లౌడ్స్. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో గైస్, సో నా మైండ్ సెట్ ప్రకారం నాకు 2017 నుండి 2018 ఎండింగ్ వరకు ఏదో ఒక డెస్పరేట్గా నాకు అది కావాలి ఏదైనా అదేంటి అన్నది మీకు తెలుసు, ఉద్యోగం అంతే. అది కావాలన్న మైండ్ సెట్ అనేది ఇంకా తగ్గలేదు. ఆ మైండ్ సెట్ అనేది ఇంకా నిద్రపోలేదు, రెస్ట్ తీసుకోలేదు. యూ టేక్ రెస్ట్ అని యూనివర్స్ ఎన్నో సైన్స్ ఇచ్చినా కూడా అది అర్థం చేసుకొని రెస్ట్ తీసుకొని దాని పని అది చేసుకొని ముందర ఉన్న పని చేసుకొని ప్రశాంతంగా నైట్ నిద్రపో అంటే ఆ పని చేయలేదు. ఇంకా ఏదో చెయ్యి, ఇంకా ఇట్లా కొత్తగా ఏమైనా చెయ్యి. ఆ కొత్తగా చేసేది టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామో అదన్నా చేయలేదు. బికాజ్ అది చేసినా నాకు మెమరీస్ లాగా అప్పటి నుండి ఉండేవి. సరే అప్పుడు ఆ రీల్ ఫేమస్ అయింది, ఇప్పుడు ఈ రీల్ ఫేమస్ అయింది, అప్పుడు అది వైరల్ అయింది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ, సో బ్యూటిఫుల్ ఆన్ దట్ ఫెస్టివల్, దట్ రీల్ అట్లా. ఇప్పుడు నేను ఒకళ్ళకి ఫ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్స్ వద్దులే, నేను ఒకళ్ళకి ఫ్యాన్. అట్లా నా రీల్స్ కూడా కొన్ని మంచిగా నాకు నేనే మంచి నచ్చేదాన్నేమో, ఇదన్నా చేయలేదు. బట్ ఇంకెన్నో చేసిన 19 నుండి 20 వరకు అయితే జస్ట్ నా లైఫ్ స్టైల్కి ఏమైనా అవసరమో అవే చేసిన. ఏంటంటే నార్మల్ థింగ్స్ వీటి గురించి నేను ఇందాక చెప్పింది కాదు. యోగా నేర్చుకున్నా, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా అండ్ ఇంకేదో ఒక సర్టిఫికేషన్ తీసుకున్నా, సైకిల్ కొన్నా బికాస్ సైక్లింగ్ మంచిదని సైకిల్ కొన్నా. కొంచెం నా పర్సనల్ కేర్ కోసం నేను కొంచెం తీసుకున్నా. దిస్ ఈస్ ద గుడ్ థింగ్ యాక్చువల్లీ. 19 to 20 అయిపోయింది, హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి ఈ మాత్రమే చేయగలిగా. 20కి ఇంటికి వచ్చి పడ్డరా బాబు కోవిడ్ టైంలో. అంటే లిటరల్గా కోవిడ్ మార్చ్ 2020 మార్చ్ 2022 నాకైతే ఆ డేట్ ఎందుకో గట్టిగా గుర్తుంది. ప్రాబ్లీ దట్ డే ఐ వాజ్ అవుట్ బిఫోర్ కోవిడ్. అంటే ఒక ఫంక్షన్కి, ఒక మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన డేనా, లేదంటే ఆ రోజు నుండి అనౌన్స్ చేసినరా అన్నది ఐఎమ్ నాట్ షూర్. మార్చ్ 22 అనేది నాకు గుర్తుంది. మొత్తం ఇండియా మొత్తం లాక్డౌన్, తెలంగాణ కేసీఆర్ అందరు లాక్డౌన్ అనౌన్స్ చేసిన డే మార్చ్ 2022 అని నాకు గుర్తుంది. ఐదు మార్చ్ 23 కావచ్చు, మార్చ్ 24 కూడా కావచ్చు.
ఇంకా ఇంట్లో కూర్చున్నాం ప్రశాంతంగా కాదు, ట్రామాటైజ్డ్గానే. మార్చ్, ఏప్రిల్, మేలో ఇంకా కొంచెం లాక్డౌన్ కొంచెం అది లూజ్ అయిందా ఏమో తెలియదు, కానీ మేము హైదరాబాద్లోనే ఉన్నాం మార్చ్ నుండి కూడా మే వరకు. ఇక్కడికి వచ్చేసినాం ఇండియా నా వతకి ఇంకా అంత విధ మాటలు కూడా. ఇంటికి వచ్చినాం, హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చినాం గైస్, పెటా సర్దుకొని. ఇదే నేను ఇంకొక 6 years చెప్తున్నా గైస్. హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చినాం గైస్, పెటా సర్దుకొని. అంతే గైస్, అంతకు మించి ఇంకా ఏం జరగలేదు గైస్. అంతకు మించి 2020లో ఇట్స్ నాట్ 2022 కూడా, అది 22 కూడా కాదు, అది ఇంకా 2020నే 6 years బిఫోర్. ఓ మై గాడ్, టైపికల్లీ ఇట్స్ 7 years బిఫోర్. విధంగా చెప్తున్నా, మై హార్ట్ ఈస్ లిటరల్లీ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. మై హార్ట్ ఈస్ క్రయింగ్. ఇప్పుడు కూడా ఇట్స్ క్రయింగ్. నాట్ బికాజ్ ఆఫ్ సంథింగ్, నాట్ బికాజ్ ఆఫ్ ఏదో ఒకటి జరిగింది అని కాదు, నాట్ బికాజ్ ఆఫ్ ఒకటి జరిగింది అని కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ అసలు ఏం జరగలేదు అని. జస్ట్ బికాజ్ ఆఫ్ అసలు ఏం జరగలేదు 2020లో. నేను ఎక్కడున్నా అక్కడే ఉన్నా. ప్రొఫెషనల్గా కొంచెం మారిన, కొంచెం అయింది మంచిగా గట్టిగా. ప్రొఫెషనలిజం ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం కదా, లెట్ ద జర్నీ టేక్ ద ఫ్లో. ప్రొఫెషనల్ పక్కన పెడితే ఓకే, 2020 మార్చ్లో ఇంటికి వచ్చినాం గైస్. 2020 మార్చ్లో ఇంటికి వచ్చినాం. 2020 మొత్తం అట్లా గడిచిపోయింది. సో అప్పుడు అంతా మనం నా పర్సనల్ స్టోరీ అంతా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా ఒక 6 months తర్వాత ఇట్లనే ఒక స్ట్రాంగ్ మూడ్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేస్తాను. ఇదంతా ప్రొఫెషనల్ స్టోరీనే, ఇందులో పర్సనల్ పాయింట్స్ అక్కడక్కడ టచ్ అయినాయి అంతే. పర్సనల్ స్టోరీ మాట్లాడదాం గైస్. నా పర్సనల్ స్టోరీ మాట్లాడాలంటే 13 years, ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ 13 years. నేను నా ప్రొఫెషనల్ స్టోరీ మాట్లాడేటప్పుడు ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ 2017 January కదా. నా పర్సనల్ స్టోరీ మాట్లాడాలంటే వెన్ ఐ వాజ్ ఎట్ 13 years old kid. చాలా మంచిగా మాట్లాడాలి, బికాజ్ నన్ను ఎవరన్నారో వాళ్ళ పేర్లు ఏది తీయకుండా నా బాధ నేను చెప్పుకొని వీడియో క్లోజ్ చేసేసేయాలి. అదైతే కొంచెం టైం పడుతుంది, కానీ మూడు వస్తే అంతే, ఇట్లా ఇమీడియట్గా చేసేస్తా. ఓకే, ఎక్కడున్నాం మనం? అయిపోయింది, 2020 కూడా అయిపోయింది. ఇంకా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వర్డ్లో చెప్పేస్తే నేను అంతే. 20 వరకు బాగా జరిగింది. 19 to 20 కూడా పెద్దగా ఏం చెప్పలేదు, బట్ 19 to ఇప్పుడు 20 to 21 ఏం జరిగిందంటే ఏం జరగలేదు. బికాజ్ నేను ఇప్పుడు పర్సనల్ థింగ్ బయటికి తీయట్లేదు కాబట్టి, పర్సనల్ అంటే నా ఏడుపులు, నా బాధలు, అది నేను బయటికి తీయట్లేదు కాబట్టి 20 నుండి 20 December 31st నుండి అంతే. 20 December 31st నుండి 21 December 31st వరకు ఏం జరిగిందంటే ఏం జరగాలి. నేను సేమ్ కంపెనీలో ఉన్నా, బట్ ప్యాకేజ్ పెరిగింది. ఏది చెప్పకూడదు, బట్ మంచి పెరిగింది. ఆల్రెడీ ఒక ప్యాకేజ్ నాకు మంచి ప్యాకేజే ఉండే, బట్ మళ్ళీ మంచిగా పెరిగింది. ఐఎమ్ గుడ్. ప్యాకేజ్ పెరిగి అదే చెప్తున్నాను కదా, ప్రొఫెషనల్గా ఎక్కడైనా మంచిగా వెళ్తూనే ఉంది. ఒక స్టెప్ మంచిగా వెళ్తూనే ఉంది. అట్లనే వెళ్తూ ఉండాలని నేను దేవుని ఇప్పటికీ కోరుకుంటాను. అండ్ 2021 నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. నేను డిస్టర్బ్ అవుతున్నా, నాకు ఒకటి ఇట్లా బయటికి ఇట్లా వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. చెప్పేసి అప్పుడు నువ్వేం ఫేస్ చేసినావు, ఆ ఇయర్ ఎందుకు ఏడ్చినావు, అప్పుడు ఎందుకు ఆ రాఖీ అప్పుడు అంత డెస్పరేట్గా ఏడ్చినావు చెప్పు అని చెప్తుంది నా హార్ట్. బట్ నేను చెప్తున్నా కదా, ఒక పర్సనల్ స్టోరీ మాట్లాడుకుందాం. 2013 నుండి 2019 నేను 13 years old నుండి నేను 19 years old వరకు ఒక స్టోరీ తీస్తా, ఒక ఇట్లనే ఒక వీడియో తీస్తా, తర్వాత ఒక వీడియో తీస్తా, తర్వాత ఒక కోవిడ్ టైంలో ఒక వీడియో తీస్తా. కోవిడ్ టైం స్టార్ట్ అయినా కదా హీలింగ్ జర్నీ స్టార్ట్ అయింది. హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు గెట్ ఎ టాటూ. ఇన్ ద నెక్స్ట్ వీడియో యూ విల్ సీ ద టాటూ హియర్ ఆర్ హియర్ ఆన్ మై రిస్ట్. ఓకే, సో 2021 Decemberలో మా బ్రదర్ మ్యారేజ్ జరిగింది.
మై బ్రదర్ వాజ్ హ్యావింగ్ ఏ గుడ్ లైఫ్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను అనుకుంటా నేనే కొంచెం సూపర్ టాలెంటెడ్ అని మా ఇంట్లో, బట్ చెప్పాలంటే దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ గుడ్ లైఫ్ దాన్ మీ బికాజ్ ఐ వాజ్ స్ట్రాంగ్ బికాజ్ ఐ ట్రామటైజ్డ్. నేను స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి నన్ను అందరూ అట్లా ఆడుకున్నారు మా వాళ్ళంతా. నేను ట్రామటైజ్డ్ అయిపోయినా. అది నాకు బయట కానీ టైం పట్టింది. మా వాళ్ళు అంతా స్ట్రాంగ్గా లేరు కాబట్టి వాళ్ళ పైన కొంచెం మంచి జాలి చూపించిండ్రు, కన్సర్న్ చూపించిండ్రు, మంచిగా వాళ్ళని అర్థం చేసుకున్నారు, మనసు విప్పి మాట్లాడుకున్నారు, మంచి సజెషన్స్ ఇచ్చిండ్రు, కష్టాల్లో వాళ్ళకి తోడుగున్నారు. వాళ్ళంతా వాళ్ళ లైఫ్ బాగానే సెట్ చేసుకున్నారు. నా లైఫ్ ఒక్కరు బీ లేరు. సో 2021 డిసెంబర్లో మా బ్రదర్ మ్యారేజ్ అయింది. మంచిగానే అయింది మా ఫ్యామిలీ వరకు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ 2022లో ఏం జరిగిందంటే నేను జాబ్ చేంజ్ అయినా. నేను ఇప్పుడు 2018 ఆగస్ట్లో జాయిన్ అయినా కదా ఒక కంపెనీలో. 2022 ఫెబ్లో పేపర్స్ పెట్టిన, ఏప్రిల్లో ఆ జాబ్ అయిపోయింది, నోటీస్ పీరియడ్ అయిపోయింది. ఏప్రిల్ 7th ఏమో అయిపోయింది. అండ్ ఏప్రిల్ 19th ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో జాబ్లో జాయిన్ అయినా. అండ్ ఇట్స్ గుడ్. అప్పటి నుండి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నా. బట్ నాకు ఇంకా మిడిల్లో నాకు వెళ్ళాలని కూడా అనిపించలేదు ఆఫీస్కి, బికాజ్ హోమ్ అలవాటు అయింది. ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇండియాలో, మళ్ళీ ఇండియా కాదు, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, అండ్ నాట్ ద సేమ్ co-workers, means not same colleagues which I was having in 2019. They are completely different. I was literally not. సో 2021 డిసెంబర్లో మ్యారేజ్ అయిపోయింది మా అన్నది. 2022 ఇంతలో నేను జాబ్ చేంజ్ అయినా, జాబ్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి స్విచ్ అయినా విత్ వెరీ గుడ్. అప్పుడు ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఇన్ lakhs. 2022 మే నుండి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఇన్, అట్లా డైరెక్ట్గా అయిపోద్దు కదా యూట్యూబ్లో. ఇఫ్ దిస్ మైక్ కాస్ట్ some 1 lakh, then I was able to afford that in every month. సో అట్లా అనమాట. కొంచెం భయం అవుతుంది నా స్టోరీ నాకు మొత్తం చెప్పాలంటే. అయిపోయింది, ఇంకేం జరగలేదు గైస్. 2022 2023లో మా అన్నయ్యకి బాబు పుట్టిండు. ఇంకా 23 తర్వాత నాకు ఎందుకో కొంచెం ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇంకా ఇంట్లో ఒకటే దగ్గర ఉండి ఏం చేస్తాం, ఏమైనా కొత్తగా చేంజ్ చేద్దాం. అప్పుడు నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా వేరే కంపెనీ మూవ్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండే. అండ్ ఫస్ట్ కంపెనీలో అంత స్ట్రెస్ లేకుండే నా లైఫ్లో, జాబ్ పరంగా అంత స్ట్రెస్ ఇన్ ద సెన్స్ వర్క్ లోడ్ తక్కువ ఉండే. నాకు తక్కువ అనిపించింది కంపారేటివ్లీ ఫస్ట్ కంపెనీ. సో ఇంకా నేను ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్. అండ్ ఆల్సో ఇట్లా మంచి ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా హైదరాబాద్లో, అట్లా ట్రావెల్ చేసిన. మంచిగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ట్రావెలింగ్. అండ్ ఐ హ్యావ్ బీన్ టు ఉత్తరాఖండ్, కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ ట్రిప్. ఆ ట్రిప్లో నాకు ఒక గట్టి రియలైజేషన్ ఏమైందంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్, ఫాస్ట్గా అయిపోయిన, ఫాస్ట్ ఫార్వర్డ్గా ట్రావెల్ స్టార్ట్ చేసిన కదా. అప్పుడు 2023లో మా అన్నకి బాబు కూడా పుట్టిన తర్వాత నేను కొంచెం డివోషనల్గా కనెక్ట్ అయినా దేవుడికి. ఆల్రెడీ నేను దేవుడికి నేను కనెక్షన్లోనే ఉంటా. ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ గాడ్స్. బట్ అప్పుడు నేను ఒక ట్రిప్ అనుకోకుండా నేను లైక్ నన్ను నేను స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకొని సోలోగా ఒక ట్రావెల్ ఏజెన్సీ నుండి నార్త్లో ఉత్తరాఖండ్ ట్రిప్కి వెళ్ళిన. అందులో నేను విజిట్ చేసిన ప్లేసెస్ కేదార్నాథ్ మొత్తం ట్రెక్ చేసిన. ఫుల్ ట్రెక్, క్లైంబ్ అప్, క్లైంబ్ డౌన్ నేను ఫుల్గా చేసిన. నో హార్స్, నో హెలికాప్టర్, నథింగ్. ఇంకొకటి ఉంటుంది ఆప్షన్, అది కూడా కాదు. ఇంకా బద్రీనాథ్ అండ్ తుంగనాథ్. అమ్మా, ఇంకా ఇప్పుడు ఆ డివోషనల్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఐ కాంట్ షేర్ బికాస్ దానికి ఇంకా పవర్ కావాలి. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేదానికంటే డివోషనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఇంకా పవర్ కావాలి. తుంగనాథ్లో అయితే నాకు ఆ దేవుడి దర్శనం కూడా ఇవ్వాలి. అది కూడా జస్ట్ 1 second ఆఫ్ ద గ్యాప్. ఫైన్. ఇప్పుడు అది కాదు కదా టాపిక్. 2023లో ఏమైందంటే, ఒకటి నేర్చుకో అని చెప్పిండు దేవుడు. నేను ఆ ట్రిప్లో ఉన్నప్పుడే నాకు అర్థమైపోయింది. నా హార్ట్ నాకు చెప్పింది, జాబ్ చేసుకుంటూనే ఉండు, యూ లవ్ ఇట్, ఇట్స్ గుడ్ టు డూ,
మంచి నీ ప్రొఫెషనలిజం ఇంక్రీజ్ అవుతుంది. అదంతా దేవుడు చెప్పలే కానీ దేవుడు ఏం చెప్పిండంటే ఒకటి నేర్చుకో. ఒకటి ఒక ఒక నీకు ఎప్పటి నుండో ఉన్న చైల్డ్హుడ్ డ్రీమే ఇది. ఇట్స్ నాట్ నథింగ్ న్యూ అని నా ఒక డ్రీమ్. అది పడుకుంది, ఎప్పుడో నిద్రపోయింది. అది లేపి నా హార్ట్లో ఉన్న దాన్ని లేపి తట్టి నేర్చుకోమని చెప్పిండు. నేను వచ్చి నేర్చుకున్నా. బట్ నా బ్యాడ్ లక్ ఏంటో కానీ అక్కడ కూడా నేను సక్సెస్ అవ్వలే. అక్కడ నేను సక్సెస్ అవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా. అప్పటిదాకా నాకు ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అదంతా అసలు చిన్న విషయం, చిన్న కథ. కానీ నా జీవితం చిన్న కథ కాదు కదా, అదంతా నాకు చాలా చిన్న విషయం. అంటే నేను దీనికి సారీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అట్లా తక్కువ? బికాజ్ ఇట్స్ మై స్టోరీ కదా. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూట్యూబర్స్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ లైక్ సో కాల్డ్ యూట్యూబర్. ఎవరి పేరు చెప్పాలి? ఏజోడ్ కానీ, అంటే ఏజోడ్ ఇప్పుడు కొంచెం అన్నీ కరెంట్ అఫైర్స్ అవన్నీ చెప్తున్నాడు కదా, అట్లా కొంచెం కష్టపడి చెప్పేటో వాళ్ళ పైన నాకు రెస్పెక్ట్ ఉంది, వాల్యూ ఉంది. వాళ్ళని నేను తక్కువ అని చెప్పట్లేదు. నాకు నా లైఫ్లో నాకు పరంగా ఈ టిక్టాక్స్ చేయడం ఇవన్నీ చాలా స్మాలర్ థింగ్స్. బికాజ్ ఐ కెన్ డూ బిగ్గర్ థింగ్స్ ఇన్ దట్ సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎఫర్ట్ అని నా పైన నాకు నమ్మకం ఉంది. బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ నాకు అది కూడా వర్కౌట్ అవ్వలే. అవును, నేను అది చెప్పట్లేదు కదా. 2023లో నేను ఏం నేర్చుకోవడానికి వెళ్ళినా అంటే చెప్పకపోవడమే మంచిది. 2023 అంటే నేను ట్రిప్ నుండి వెనక్కి వచ్చేసరికి November 10 నేను కరెక్ట్గా కైండ్ ఆఫ్ థింగ్లో జాయిన్ అవ్వడం ఈజ్ December. అంటే జస్ట్ 1 month క్లారిఫికేషన్ తీసుకొని ఐ గెట్ జాయిన్డ్ దేర్ ఇన్ December. అగైన్ దట్ వన్ ఆల్సో లాస్ట్. అదేంటంటే చదువుకు సంబంధించింది కాదు, ఉద్యోగంకి సంబంధించింది కాదు, అది కళకి సంబంధించింది. ఇట్స్ లైక్ ఆర్టిస్టిక్ థింగ్. కళలు చాలా రకాలు, అందులో ఒక కళ నా గుండెల్లో నిద్రపోతున్న కళ. నిద్ర లేచి మేలుకో అని చెప్తే నిద్ర లేచి వెళ్ళి జాయిన్ అయినా, నేర్చుకున్నా, మంచిగా నేర్చుకున్నా. నాకు ఇప్పటిగా కాన్ఫిడెన్స్ ఉంది. దేవుడు నాకు ఎందుకు చెప్పిండో, అంటే నాకు కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ఆ వైబ్ హిట్ అయ్యి అది వేద్దామని ఎందుకు అంత స్ట్రాంగ్ అనిపించిందో కానీ నేర్చుకున్నా. బేసిక్గా ఏ అమ్మాయికైనా కూడా చదివిన తర్వాత ఉద్యోగం తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు అన్నది కామన్. ఈ 4 స్టేజెస్ ఎవరైనా దాటాల్సిందే. బట్ నాకు కొంచెం, అంటే ఎవరికైనా అంతే. ఇప్పుడు నీకు ఒక 20 yearsలో ఉద్యోగం వచ్చినా కూడా నీకు 30 years అయినా 32 years అయినా పెళ్ళి చేసుకోవాల్సిందే. వెరీ నెక్స్ట్ ఫేజ్ ఇస్ దట్. అది ఒక 2020 ముందు వరకు. ఇప్పుడు మీ ఆలోచనలు ఏమైనా మారితే దట్స్ అప్ టు యూ. దట్స్ హౌ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ నా విషయంలో అయితే అంతే. బట్ మెనీ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. బట్ మై పేరెంట్స్, నాకైతే పెళ్ళి అన్న కాన్సెప్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళి అన్న విషయం నా దాకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ రాలేదు, అస్సలు రాలేదు. నాకు పెళ్ళి అంటేనే ఇష్టం లేదా అంటే, పెళ్ళి అంటే నాకు నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు. బికాజ్ దట్స్ ద నేచర్ కదా. పిల్లలు చచ్చిపోవడం మీన్స్ ఏదో ఒక టైం వచ్చిన తర్వాత, మెయిన్గా చదువు అదంతా తర్వాత వచ్చినాయి. బట్ పిల్లలు చచ్చిపోతే సరే, పుట్టిన 30 yearsకి పిల్లలు లేదు, తర్వాత చచ్చిపోతే దట్స్ హౌ నేచర్ కదా. అట్లే అడుగు మనుషుల నుండి మన దాకా వచ్చినాం. అది నేను మాట్లాడుతున్నా, నేచర్. లేదంటే మనం ఉండకపోతుంటాం. ఎవరైనా లేజీగా ఫీల్ అయ్యి ఏం పిల్లల్ని అంటాంలే, ఎట్లా చచ్చిపోయేటోళ్ళమే కదా అని అనుకునే మైండ్ సెట్ ఉంటే మనం ఉండకపోతుంటాం. మన జనరేషన్ ఉండకపోయేది. నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు మ్యారేజ్ గురించి. యాక్చువల్లీ మ్యారేజ్ టాపిక్ నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. ఐఎమ్ సారీ. సో అంటే ఇప్పటిదాకా వచ్చింది కదా, అప్పటి నుండి ఏదో చెప్తున్నావు. ఇంతకు నీ పెళ్లి సంగతి ఏందని ఎవరన్నట్లు ఎవరైనా డౌట్ వచ్చినా కూడా ఓకే ఫైన్, వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. నాకైతే మ్యారేజ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నాకు నా ఇంట్రెస్ట్ ప్రకారమే నాకు ది బెస్ట్ మ్యాచెస్ కూడా రాలేవు. అంతో ఇంత వచ్చిన మ్యాచెస్ కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు. నాకు వాళ్ళని చూడగానే నాకు వైబ్ సెట్ అవుతుంది అని, వాళ్ళకి నాకు సింక్ అవుతుంది అని నాకు అనిపించలేదు. ఫొటోస్లోనే నేను అసలు కంప్లీట్లీ ఏమంటారు డిఫరెంట్
మ్యాగ్నెట్స్ ది ఏమంటారు అట్రాక్ట్ కాకుండా ఇంకొక రివర్స్ ఫేజ్ ఉంటుంది కదా, అట్లా అనిపించింది నాకు. సో కాల్ మై మైండ్ సెట్ పీపుల్ హౌ ట్రీటెడ్, నేను అట్లే ట్రీట్ చేసిన మ్యారేజ్ని. 2023 అది నేర్చుకున్నా, దట్ వాజ్ అటర్ ఫ్లాప్. 2024 ఐ కేమ్ పీజీ, అంటే అన్ని ఇయర్స్ ఇంట్లో ఉన్నా కదా, ఇంటి నుండి వచ్చి బయటికి రాగానే నాకు దొరికేది ఏంది, టాక్సిక్ పీపుల్. వాళ్ళతో నేను ఫ్రెండ్స్ అవుతా, తర్వాత మళ్ళీ అది బ్రేక్ అయిపోతుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫైట్స్ అండ్ ఐ గెట్ దట్ టాక్సిసిటీ అండ్ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో సేమ్ థింగ్ హ్యాపెన్ 2024, అంతే అయిపోయింది. 2025 జస్ట్ మొన్ననే అయిపోయింది. అది ఏమైందో కూడా నాకు తెలియదు. అంతే ఇప్పుడు 2026లో ఉన్నా. విత్ సమ్ పర్పస్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్. విత్ some purpose I have started my YouTube. I'm doing good in my job, I'm doing good in my health, I'm doing good in my some other responsibilities, and my mindset is super good, super cool. And 2020లో నేను వచ్చినప్పుడు నా మైండ్ ఎంత ట్రామటైజ్డ్ ఉండే అంటే మొత్తం నేను హీల్ అయిపోయినా. ఐ సూపర్ డూపర్ హీల్డ్, ఐ కంప్లీట్లీ హీల్డ్ కాబట్టి నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా. అదర్వైజ్ నేను అసలు నో వే నేను ఇంత మాట్లాడే అట్లా కాదు. మనకు చాలా అటాక్స్ జరిగినాయి అన్నమాట. ఏం అటాక్స్ అంటే నెగిటివ్ అటాక్స్, స్పిరిచువల్ అటాక్స్ చాలా జరిగి నేను ఇట్లా మొత్తం ట్రామటైజ్డ్ అయిపోయి నేను ఇంకా ఏం ఏమంటారు పాజిటివ్గా మాట్లాడకుండా సంథింగ్ మెనీథింగ్ హ్యాపెన్. అది నా పర్సనల్ స్టోరీ చెప్పినప్పుడు చెప్తా. అదైతే కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్తా. అసలు ప్రిపేర్ కాకుండా వచ్చి మిమ్మల్ని బోర్ కొట్టించాను. బట్ ఇప్పటిదాకా కూడా ఎవరైనా చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నౌ హోప్ యూ నో మీ. ఇప్పుడు నేనేంటనేది మీకు ఒక 30 to 40% పాస్ పర్సెంటేజ్ తెలిసింది, డెఫినెట్గా తెలిసింది. బికాజ్ తెలిసింది. అండ్ పర్సనల్ స్టోరీ చెప్తే 100% తెలుస్తుంది. ఒక 80 to 90% అనేది తెలుస్తుంది. అండ్ ఆ వీడియోస్ కూడా వస్తాయి, ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వస్తాయి. సో ఐ జస్ట్ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ. లైక్ ఇఫ్ యూ లైక్ అండ్ బీ మై బెస్టీ. బికాజ్ ఇంకా నేను అన్నీ చెప్పిన. ఇప్పుడు నేను ఇంతలా ఎవరికి చెప్పలేదు కూడా నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అన్నది. పర్సనల్ స్టోరీ చెప్పేటప్పుడు మాత్రం వెరీ 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 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ విల్ గెట్ టచ్డ్. సో దాట్స్ మై పార్ట్ 2. నవ్ ఐఎమ్ హియర్. సో యాక్చువల్లీ నేను పెద్ద ఏం జరగలేదు 2019 నుండి 25 వరకు ఏం జరగలేదు. బట్ నేను ప్రతి టచ్ చేసిన అది బ్రేక్ చేసిన, మీన్స్ అది నన్ను బ్రేక్ చేయలేదు, నేను దాన్ని బ్రేక్ చేసిన. ఇప్పుడు ఒక లైఫ్ ఉంటుంది కదా, లైఫ్ని నేను ఇరిటేట్ చేయలేదు, లైఫ్ నన్ను ఇరిటేట్ చేయలేదు, నేనే లైఫ్ని ఇరిటేట్ చేసిన. నాకు అన్నీ నా దగ్గరకు వచ్చినాయి. ఒక జోన్ చూసుకుంటే, ఒక ఫేజ్ చూసుకుంటే అన్నీ నా దగ్గరకు వచ్చినాయి, నేనే దాన్ని డిస్టర్బ్ చేసిన. ఇప్పుడు ఒక ఫ్లవర్ వాటర్ ఫుల్ ఆఫ్ ఒక బౌల్లో వాటర్ పోసి ఫ్లవర్స్ వేసిస్తే నేనే మొత్తం డిస్టర్బ్ చేసి ఆ వాటర్ కొంచెం బయట తెలియదు మొత్తం అట్లా నేనే డిస్టర్బ్ చేసేసిన. నాకంటూ వచ్చిన గిఫ్ట్స్ నేనే కొంచెం డిస్టర్బ్ చేసుకున్నా. సో అదనమాట present my state of mind, and that's only happened, and that's true, and that's me. And I always inspire of myself because my past was very bad, and I make myself so better. That's my story, and I'm good. Thanks for watching. Hope you follow me. నా సైడ్ నుండి ఇట్లా పర్సనల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి డెఫినెట్గా. మీరైతే కొంచెం మంచిగా ఒక మంచి ఫీల్ ఉంటుంది నా వీడియోస్ చూస్తే. బికాజ్ అది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఆ ఫీల్ ఉంటుంది. ఒక మంచి లైఫ్ స్టైల్ ఎప్పుడో ఫేస్ చేసిన వాళ్ళకి నాకు తెలిసినంత ఫీల్ ఉండదు నా వీడియోస్. ఈవెన్ అప్కమింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే మంచి ఫీల్ ఉంటుంది. Okay guys, see me in the next video. Thanks for watching, and I love you all, and I need your blessings. Please bless me, and I love you.